నిజంగా ప్రాణం ఇచ్చేవాడు ఎవడన్నా, రక్తం ఇవ్వడం ఎవడన్నా ఉన్నారు ఎవరన్నా స్నేహితుడు? కానీ ఏమన్నాడు తెలుసా, నీ గురించి 2000 సంవత్సరాల క్రితం రక్తం పెట్టి స్నేహితుడు అన్నాడు, గుర్తుపెట్టుకో. ఈ భూమి మీద ప్రాణం ఇవ్వగలిగేటువంటి స్నేహితుడు ఎవ్వడో లేడు, ప్రాణం తీసేవాడు ఉన్నాడు కాబట్టి. మనం ఎవరు తెలియకపోయినా మన ప్రేమించి మనతో పాటు స్నేహం చేయాలనుకునేటువంటి ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడు ఎలా కూడా తెలుసా, మన హత్తుకునేవాడు, తన ప్రాణాన్ని ఇస్తాడు మనకి. తన రక్తం దారబోసి మనం కాపాడుకున్నవాడు, తన ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు ఒకడున్నాడు. ఒక్కడే 2000 సంవత్సరాల క్రితం భూమి మీద శరీరం వచ్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనే నిజమైన స్నేహితుడు. ఆయన ఎంతైనా నేను మోసం చేయడు, నువ్వైనా మోసం చేయాలని. మనం చేసాం బాప్తిసం రోజు నిలబడ్డామా, మనమే మోసం చేస్తాం అని ఏమన్నాడు తెలుసా, నా కృప నిన్ను వెంటాడుతుందని చెప్పాడు. ఆ కృప ఎప్పటికీ వెంటాడుతుంది. పాపం